చాలా సంతోషం. దేవుడు ఈ చివరి దినాల్లో మన సహవాసాన్ని, మన సంఘాన్ని ప్రేమించి చాలా అద్భుతమైన వర్తమానాన్ని తన సేవకుల ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. నిజంగా యేసు ఎవరు, ఆయన ఎక్కడున్నాడు, ఆయన్ని మనం ఎలా కలుసుకోగలం? యూదులకు తెలియలేదు యూదులకు రాజు ఎక్కడ పుట్టాడో, కానీ అన్యజనులైన వారికి మాత్రం ఆ నక్షత్రాన్ని వారు వెంబడించారు కాబట్టి ఆ నక్షత్రం యేసు ఎక్కడ పుట్టారో అక్కడికి తీసుకువెళ్ళటం జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు పశువుల పాకలో లేరు. ఆయన మనందరి కొరకు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, ఆయన తిరిగి లేచారు. ఇప్పుడు మనిషి కుమారుడిగా, ఒక పెండ్లి కుమారుడిగా తన వధువును తన యందు విశ్వాసం ఉంచి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే ప్రతి వధువును తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. సృష్టంతటికి దేవుడు, సర్వజీవులకు ఆధారుడు. సృష్టంతటికి దేవుడు, ఆధారుడు. ఎంతో ప్రేమిస్తున్నాడయ్యా, రూపులో నిన్ను మార్చాలని. ఎంతో ప్రేమిస్తున్నాడయ్యా, రూపులో నిన్ను మార్చాలని. సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా, సాత్వికుడు దీనాత్ముడు అందరి వాడయ్యా. ఆయన ధనవంతుడయుండి కూడా ఈ కొరకు నా కొరకు పడు బీదగా, ఒక దరిద్రుడుగా, ఒక సామాన్యమైన మనిషిగా భూమి మీదకు ఉద్భవించి అనేకమైన బాధలు పడ్డారు. ధనవంతుడయ్యుండి నీ కొరకు నా కొరకు పడు బీదగా మారేను. సింహాసనము వదలి సామాన్య మనిషిగా భూమి పైన జీవించెను. ధనవంతుడయ్యుండి నీ కొరకు నా కొరకు పడు బీదగా మారేను. సామాన్య మనిషిగా జీవించెను. బాధలు ఎన్నో పొందెను, అవమానము ఎన్నో భరించెను. బాధలు ఎన్నో, అవమానము ఎన్నో భరించెను.
వర్ణించగా ఇలా ఏ కవికి అసాధ్యము ఆయన ప్రేమ వర్ణించగా ఇలా ఏ కవికి అసాధ్యము సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా సాత్వికుడు దీనకుడు అందరి వాడయ్యా సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా అందరి వాడయ్యా బలవంతుడయ్యుండి నీ కొరకు నా కొరకు బలహీనునిగా మారెను నీదు బలహీనతలో తన బలము నీకిచ్చి తన ఆత్మతో నింపెను నీ సిలువను తానే మోసెను నీ నిందను తానే భరించెను నీ సిలువను తానే మోసెను నీ నిందను తానే భరించెను మంచి సమరయుడు నా యేసయ్యా తానెన్నటికీ మహనీయుడయా మంచి సమరయుడు నా యేసయ్యా తానెన్నటికీ మహనీయుడయా సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా సాత్వికుడు దీనకుడు అందరి వాడయ్యా సామాన్యతలో మహిమను పొందే దేవుడు యేసయ్యా సాత్వికుడు దీనకుడు అందరి వాడయ్యా సృష్టికి దేవుడు సర్వజీవులకు ఆధారుడు సృష్టికి దేవుడు సర్వజీవులకు ఆధారుడు నిన్నెంతో తన రూపులో నిన్నెంతో ప్రేమిస్తున్నాడయ్యా తన రూపులో నిన్నెంతో ప్రేమిస్తున్నాడయ్యా తన రూపులో నిన్నెంతో ప్రేమిస్తున్నాడయ్యా తన రూపులో నిన్నెంతో ప్రేమిస్తున్నాడయ్యా తన రూపులో నిన్నెంతో దేవుడు ఈ రాత్రి కాలమందు నిన్ను నన్ను ప్రేమించి చాలా అద్భుతమైన వర్తమానం మనకు అనుగించారు. దేవుడిచ్చిన వర్తమానాన్ని బట్టి అందరూ కూడా రెండు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఓ ఈ సాయంకాల సమయమందు రాత్రి కాల సమయమందు ప్రభువా నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఒక సామాన్యుడిగా కడుబేదగా ఈ లోకానికి వచ్చావు ప్రభువా. దేవా నీలాగా మార్చడానికి ఓ నీతో పాటు నీ రాజ్యములో ఉంచాలని ఉద్దేశముతో ప్రభువా మేమెవరు నశించిపోకుండా ఉండాలని ఉద్దేశముతో నశించిపోతున్న మానవాళ్ళని రక్షించడానికి ఒక మనుష్య కుమారుడుగా ఓ నువ్వు ఇప్పుడు శిశువు కాదు తండ్రి, ఇప్పుడు పశువుల పాకలో లేవు ప్రభువా. నువ్వు రాజుగా ఓ పెండ్లి కుమారుడుగా ఓ వధువైన సంఘము కొరకు నువ్వు రాబోతున్నావు తండ్రి. నాయనా సామాన్యతలో ఉన్నా కానీ నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అయి ఉన్నావు ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవుడు అయి ఉన్నావు.
ఆ కారణాన్ని బట్టి తండ్రి ఆ నక్షత్రాన్ని వారు వెంబడించారు. ఆ నక్షత్రం యేసున్న స్థలంలోనికి వారిని తీసుకువెళ్ళినప్పుడు వారు యేసును కలుసుకున్నారు ప్రభువా. అందుకే వారి జీవితాలు ధన్యమైనవి తండ్రి. సమరయ స్త్రీ, జక్కయ్య, అలనాడు మోషే, అబ్రహాము, మా పితరులందరూ కూడా నిన్ను కలుసుకున్నారు కాబట్టే వారి జీవితాలు ధన్యమైన ప్రభువా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పారు. చాలా మందికి సమాధానం లేదు నాయన. వారి జీవితాల్లో ఓ తండ్రి నాయనా నిన్నెరగలేని స్థితిలో వారు ఉన్నారు ప్రభువా. కానీ ఎవరిలైతే నీ బీజం ఉందో, ఎవరైతే నీ ఏర్పాట్లో ఉన్నారు, నీ సంకల్పంలో ఉన్నారో వారందరికీ గొప్ప ప్రత్యక్షతనిచ్చి నువ్వు బయలుపరుచుకుంటున్నావు, నువ్వు వారికి ప్రత్యక్షపరుచుకుంటున్నావు తండ్రి. నాయనా ఆనాడు ఓ తండ్రి జ్ఞానులు నిన్ను చూచినట్లుగా వారికి కలిగిన బంగారము, సాంబ్రాణి, బోలము ఇవన్నీ కూడా నీకు సమర్పించారు ప్రభు. నువ్వు సామాన్యుడు కాదని, రాజులకు రాజు అని, నువ్వు పరిశుద్ధ దేవుడు అని వారు గుర్తించగలిగారు ప్రభు. లోకానికి గొప్ప సువాసనగా నీవు ఉన్నావు తండ్రి. అనేకులు రక్షించావు ప్రభు. బలహీనులు బలపరిచావయ్యా, రోగులు స్వస్థపరిచావు నాయన. ఓ కృంగిపోయిన వారు లేవనెత్తావు నాయన, సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చావు నాయన. ఆహారం లేని వారికి ఆహారాన్ని పంచావు ప్రభు. అనేకులకు మేలుకరంగా నువ్వు మార్చబడ్డావు, సువాసనగా మార్చబడ్డావు ప్రభు. అయితే చివరి దినాల్లో మా జీవితాలు ఇంకా కంపు కొడుతున్నాయేమో. గొడవలు, సమస్యలు, దెబ్బలాటలు, పగ, అసూయ, కలహము, సరైన సాక్ష్యం లేకోకుండా, సరైన జీవితం లేకుండా మా జీవితాలు కంపు కొడుతున్నాయేమో ప్రభువా. అలా ఉండకూడదు నాయన. నీవెలా అయితే సువాసనగా నువ్వు ఉన్నావో మేము కూడా సువాసనగా ఉండాలని కోరుకున్నాం. మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, నీతిగా జీవించాలని, యథార్థంగా ఉండాలని, క్షమించు హృదయం కలిగి ఉండాలని మేము ఆశపడతా ఉన్నాం తండ్రి. మమ్మల్ని నీలాగా మార్చు ప్రభువా, నీలాగా మార్చు ప్రభువా. ఓ బోలము సమర్పించారు, నీవు బలిగా మార్చబడ్డావు. పాపులమైన మా కొరకు నీ ప్రాణాన్ని మాకు త్యాగం ఇచ్చావు తండ్రి. నీవు చేసిన గొప్ప కార్యాల కొరకు వందనాలయ్యా, వందనాలయ్యా. మా కొరకు చనిపోయావు, సమాధి చేయబడ్డావు. నువ్వు తిరిగి మృత్యుంజయుడివే, తిరిగి లేచిన దేవుడు. మళ్ళా తిరిగి రాబోతున్నావు ప్రభువా. నీ అందు విశ్వాసం ఉంచి రక్షించబడి యథార్థంగా నీతిగా రక్షించబడిన బిడ్డలందరి కొరకు నువ్వు వస్తున్నావు ప్రభువా. మమ్మల్ని అందరూ సిద్ధపరచున్నాయి. చేరువచ్చిన వారందరూ దీవించండి తండ్రి. నిన్ను ప్రేమించి ఓ నిన్ను కనుగోవాలని, నిన్ను కలుసుకోవాలని చాలా మంది బిడ్డలు ఇక్కడికి వచ్చారు ప్రభువా. నిజంగా వారు కలుసుకున్నారు ప్రభువా. వారి జీవితాలు ధన్యమైనవి ప్రభువా. వారు సంతోషించగలుగుతున్నారు ప్రభువా. ఇంకా సాతానుడు ఇంకెవరికైనా ఇహలోక సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేస్తే వారి కన్నులు తెరవండి తండ్రి. నిన్ను చూచినట్లు నా కన్నులు తెరవని దావీదు చెప్పిన రీతిగా ప్రతి వారి యొక్క కన్నులు యేసు నామములో తెరవబడును గాక. నిన్ను చూచే కన్నులందరికీ దయచేయండి. నిన్ను గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయండి. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి కూడా ఆయనని. గొప్ప ప్రత్యక్షత ఈ కాలపు వధువుకు నీవు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. దేవా, వాక్యమైన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఆ హృదయాలలో నీ మాటలు నిలుచునుగాక. వాక్యానికి తగినట్లుగా మా జీవితాలు మలచండి ప్రభువా. సరిచేయండి ప్రభువా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచునైనా. ఇంకా నశించే ఆత్మల ఎడల భారము కలిగి అనేక మంది నీ వైపు త్రిప్పే ఒక జ్యోతుల వలె, నక్షత్రాల వలె మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. ఈ పరిచర్య కొరకు ఎవరైతే తోడ్పడ్డారో, ఎవరైతే కష్టపడ్డారో దేవా, వారు కలిగిన ధనములో నుండి ఓ తండ్రి దాతృత్వం కలిగి ముందుకు వచ్చారో వారందరూ దీవించండి ప్రభువా. ఇక్కడికి వచ్చిన వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి. ఎవరు బలహీనులన్నా, రోగులుగా ఉన్న, సమస్యలున్నా విడిపించి సమాధానముతో, సంతోషముతో, ఆశీర్వాదాల చేత నింపి పంపించమని నీ చిత్తమైతే మళ్ళా మేమందరం మీదుగా కలిసి నేను స్తుతించి ఆరాధన చేయు బాకి మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. రేపు రాత్రి మంటపంలో జరిగే కూడిక నుంచి ఎదురు సమర్పిస్తున్నాం. 31వ తారీఖు జరిగే
ఆ ప్రభురాత్రి భోజన ఆరాధనలో మీరు మాకు నీ సన్నిధి మాతో ఉంచండి. అలాగే నూతన సంవత్సర ఆరాధన 2వ తారీఖు లక్కవారంలో జరిగే ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి. చేరువచ్చిన వారందరినీ నీ దీవెన ఆశీర్వాదాలు చేత నింపి పంపించండి. యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము, ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, ప్రేమ, సమాధానములు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డకు ఆయన కృప సదా తోడైండి కాపాడి నడిపించును గాక, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మేము దీవించును గాక. ఇంకెవరైనా భోజనాలు చేయవలసి ఉంటే భోజనాలు చేసి వెళ్ళండి. ఎవరికైనా క్యాలెండర్స్ అందకపోతే చెప్పండి.